డే కదా, మా లావణ్యకు కనీసము పార్టీ ఇస్తున్నారా లేదా? ఇవాళ మహిళా విమెన్స్ డే రోజు ఏం గిఫ్ట్ ఇస్తున్నారు? తినాలక్క ఇప్పుడు పప్పు చారు వదినా, సూపర్ సూపర్. ఈ 3 పప్పులతో సాంబార్ సూపర్. అర్జున్ ఫీల్ కార్డులే షానుమా అంటున్నాడు. ఏడి అర్జున్ పారిపోయిండు ఇవన్నీ మెంబర్షిప్ తీసుకొని. ఓ అయ్యా ఏంటి ఎక్కడున్నావయ్యా అర్జున్? వచ్చేసా. ఎందుకు ఇవన్నీ తీసుకున్నావు అర్జున్? ఒక్కటి తీసుకుంటే సరిపోయేది కదా. కూతురు కాదు డాక్టర్ అమ్మనట. అమ్మో, ఇక మొదలెడదామా సందడి? మొదలెట్టేసేయి అర్జున్. ఎందుకు ఇవన్నీ ఎందుకు ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టావు చెప్పు నా మీద. ప్రామిస్ ఇప్పుడు చెప్తున్నాను. నాకు నేను ఒకరోజు జోక్ అన్నాను, అదే నిజమైంది. అర్జున్ వేసే డబ్బులతోటి నాకు $100 కంప్లీట్ అవుతాయి అన్న. అర్జున్ వేసే డబ్బులతోటి కంప్లీట్ అవుతాయి కావచ్చు. నాకు $95 ఉన్నాయి ఇప్పుడు. $95 ఉన్నాయి అర్జున్. ఓరి దేవుడా, పక్కన ఏదో స్టార్ పడ్డది. స్వప్న అక్క, నువ్వు మెంబర్షిప్ తీసుకున్నావు కదా, అట్లా వస్తుంది. నా లైవ్లోనే వస్తుంది అది, మెంబర్షిప్ తీసుకున్నావు కాబట్టి. స్టార్ అర్జున్ అంటే అవును, స్టార్ లాగా వెలిగిపోతున్నాడు. హాయ్ సౌజన్య సిస్టర్, బాగున్నారా? అర్జున్ బ్రోతో ఆడుకున్నారు, 1 డే మ్యాచ్ ఆడుకో జంప్, అందుకే డే మ్యాచ్ అందుకే జంప్. ఉండండి అక్క. కొనేటప్పుడు నల్లన, వాడేటప్పుడు ఎర్రన, వాడిన తర్వాత కొనేటప్పుడు నల్లన. నాకు తెలుసు. వేరే వాళ్ళని అడుగు, నాకు తెలుసు. వేరే వాళ్ళని అడుగు. కొనేటప్పుడు నల్లన, వాడేటప్పుడు ఎర్రన, వాడిన తర్వాత తెల్లన. ఏంటో ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చెప్పండి, నాకు తెలుసు. అంతేలే అర్జున్ అంటున్నా. ఓకే వాయమ్మో అంటున్నాడు. లక్ష్మమ్మ గారు బాగున్నారా? ఆరోగ్యం జాగ్రత్త. మీ ఆరోగ్య విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా మీ ఇంటి వారసునిగా నేను చేస్తానమ్మా అంటున్నాడు. వింటున్నావా? నిన్న వచ్చిండు కదా భాషాబాయి చెప్తున్నాడు. లక్ష్మమ్మ గారు బాగున్నారా? అమ్మ ఆరోగ్యం జాగ్రత్త. మీ ఆరోగ్య విషయంలో ఎలాంటి సహాయం కావాలన్నా మీ ఇంటి వారసునిగా అంటే నీ కొడుకుగా చేస్తాడట. సరే అని గట్టిగాను. సరే అంటే పులుసు ఏమన్నా కొనుక్కొస్తాను ఒక అంత కొంచెం వేసుకున్నావు. బాగున్నా అర్జున్, మాకు పార్టీ కావాలి. ఉన్న అర్జున్ బ్రో అంటున్నారు. తెలుగంటే ఆడపడుచులకి, భారతదేశంలో ఉన్న సోదరీమణులకి, ప్రపంచంలో ఉన్న అక్క చెల్లెమ్మలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ అన్నయ్య, శ్రీమాద్రి నమః. శుభ మధ్యాహ్నం అన్నయ్య, బాగున్నారా? లంచ్ చేశారా? యాడ తిన్నా ఎడ తిన్నారన్నయ్య? ఇంట్లో తిన్నారా? పక్కింట్లో తిన్నారా? ఎదురింట్లో తిన్నారా? కుడి పక్క ఇంట్లో తిన్నారా? ఎడం పక్క ఇంట్లో తిన్నారా? ఇంటి వెనకాల ఇంట్లో తిన్నారా? ఇంటి ముందటి ఇంట్లో తిన్నారా? హాల్లో తిన్నారా? బెడ్రూమ్లో తిన్నారా? కిచెన్లో తిన్నారా? ఫామ్ హౌస్లో తిన్నారా? పొలం దగ్గర తిన్నారా? ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నారా? హోటల్లో తిన్నారా? యాడ తిన్నారన్నయ్య? చెప్పండి. విమెన్స్ డే కదా స్వప్నక్క, నీకు మరి పెట్టాల్సిందే. నీ లైవ్ వల్ల ఎంతమందికి మంచి జరుగుతుంది. ఆ మాత్రం గిఫ్ట్ ఇవ్వాల్సిందే కదా నీకు. అది చాలా చిన్న గిఫ్ట్. అవునా అర్జున్? అయ్యో థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్. హాయ్ దిలీప్ బాబాయ్ అంటున్నాడు. సుక్కు బెట పుచ్చకాయ కరెక్ట్ ఆన్సర్. హ్యాపీ ఉమెన్స్ డే అమ్మా. థ్యాంక్ యూ భరత్ బెట. హాయ్ షాను అక్క, బాగున్నావా? తిన్నావా అక్క? గుడ్ ఆఫ్టర్నూన్ దిలీప్ బాబాయ్. నేను చెప్పాను చూడు అంటున్నాడు. హవర్ యూ దిలీప్ బాబాయ్ అంటున్నాడు. కంగ్రాచులేషన్స్ స్వప్న అక్క, మొత్తం మీద $100కి రీచ్ అవుతున్నావు. $95 ఉన్నాయి అర్జున్. చెప్దాం అనుకుంటున్నాను, డైలీ మర్చిపోతున్నాను అర్జున్. అంతేలే అర్జున్ అంటుంది షాను. ఓకే బాయ్. ఏమైంది షాను అక్క? నేను వినలేదు పైన అంటున్నాడు. వాటర్ మిలన్ అమ్మ. అవును కరెక్ట్ ఆన్సర్. రమ అక్క ఇప్పుడే వెళ్ళిపోతున్నావా అంటున్నాడు. నేను పోతున్నా, బాయ్. ఉండు షాను, బావగారు ఇంటికి వచ్చారు, భోజనం పెట్టాలి. అవునా రమ్మా? ఓకే. శ్రీలక్ష్మి అమ్మ వెళ్తున్నారా? హే మళ్ళీ కలుద్దాం. ఓకే. ఒరేయ్ బాబోయ్ అన్నయ్య, మరి స్వప్న చెల్లికి లైవ్కి వచ్చావంటే ఎలా ఉండాలి? ఒక గుర్తింపు ఉండాలి కదా. స్వప్న దగ్గరికి వెళ్తే ఇన్ని క్వశ్చన్లు వెళ్తుంది నా చెల్లెలని. అట్లుంటుంది అన్నయ్య. ఎక్కడికి పోతావు షానుమా అంటున్నాడు. హే యాడ తిన్నా